ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుని సడన్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతూ ఉంటారు చాలా మంది. ఏముందిలే ఫైన్ కడితే కట్టేస్తాం అంతే కదా అని లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇక జరిమానా చెల్లించి ఇంటికి వెళ్లే రోజులు పోయాయి. పైగా వారి ఉద్యోగమే ప్రమాదంలో పడొచ్చు. అవును, మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే అది కేవలం ట్రాఫిక్ కేసు కాదు, ఇప్పుడు అది వారి కెరీర్ పై ముద్ర వేయబోయే క్రిమినల్ రికార్డు. రీసెంట్గా హైదరాబాద్ సిటీలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో చాలా ఉద్యోగులు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిలో ఐటీ కంపెనీల్లో పనిచేసేవారు, ప్రైవేట్ ఉద్యోగులు, డెలివరీ సిబ్బంది కూడా ఉన్నారు. దీంతో ఇప్పుడు పోలీసు వ్యవస్థ కఠిన చర్యలు చేపట్టింది. మందుబాబులపై పోలీసులు కోర్టులో కేసులు నమోదు చేయడమే కాకుండా సంబంధిత కంపెనీలకు సమాచారం పంపించే ప్రక్రియను కూడా పోలీసులు ప్రారంభించారు. మరి ఈ సమాచారం కంపెనీలకు చేరితే ఏమవుతుంది అనే అనుమానం రావచ్చు. చాలా కంపెనీల పాలసీల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదైతే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే ఒక్క తప్పు వారి సంవత్సరాల కష్టం వృధా చేసే అవకాశం ఉంది. అంతేకాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దోషిగా తేలితే భారీ జరిమానా, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ఇవన్నీ తప్పవు. డ్రింక్ చేసి వాహనం నడిపితే రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణాలు పోవచ్చు. ప్రమాదం జరగకపోయినా కెరీర్ పోవచ్చు. ట్రాఫిక్ పోలీసుల ప్రకారం ఇది కేవలం చట్టం అమలు చేయడం మాత్రమే కాదు, ప్రాణాలను కాపాడేందుకు తీసుకున్న చర్య. గుర్తుంచుకోండి, స్టీరింగ్ పట్టుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక్క పెగ్ తాగితే డ్రైవ్ చేస్తే మీ గమ్యం ఇంటికేనా లేక కోర్టుకా? సో హైదరాబాదీస్ జాగ్రత్త, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. డ్రైవ్ చేయాలంటే డ్రింక్ చేయొద్దు, డ్రింక్ చేస్తే డ్రైవ్ చేయొద్దు.